నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఫాతిమా కాలేజ్ క్యాంపస్పై రగడ మొదలైంది. ఎంఐఎం బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఉచిత విద్య అందిస్తున్న భవనాన్ని కూలుస్తారా? కూల్చాలనుకుంటే కూల్చేయండి, 10 భవంతులు నిర్మిస్తారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్ చేశారు. తనపై కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి సల్కం చెరువు FTL పరిధిలో ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉంది. దీంతో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని బీజేపీ నేతలు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అయితే ప్రశ్నల వర్షం కురిపించారు. సామాన్యుల కట్టడాలపైనే హైడ్రా కఠినంగా ఉంటుందా అని వారు నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రులు. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం కూల్చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. హైకోర్టును బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఓవైసీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం ఫైర్ అయ్యారు. GHMC ఎన్నికల్లో ఫాతిమా కాలేజీ హైడ్రా కూల్చివేతలు ప్రధాన అస్త్రాలుగా అవుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశాలపై చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు శ్రీనివాసరావు గారు, TPC జనరల్ సెక్రటరీ, అలాగే ప్రభా గౌడ్ గారు, TBJP స్పోక్ పర్సన్ స్టూడియోలో ఉన్నారు. మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్తే. ఏంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ ఒక పక్క ఎంఐఎంఐ ఈ విషయాలు అయితే మాత్రం మిగిలినటువంటి సామాన్యుల జోలికైతే వెళ్తుంది హైడ్రా, కానీ పెద్ద పెద్ద బడా నాయకుల జోలికైతే వెళ్ళట్లేదు. ముఖ్యంగా ఫాతిమా కాలేజీ విషయంలో ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ నాయకులు విమర్శలకి ఎలాంటి సమాధానం చెప్తారు? సంబంధించినవి మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మరి ఇది ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ అనుకోమంటారా మమ్మల్ని? అది ఆలోచన చేయాలి కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ ప్రాపర్టీస్కి ఒక ట్రస్టీ, అంటే ఒక రక్షణ మాత్రమే తప్ప వాళ్ళకి అక్రమ కట్టడానికి ఇవ్వడానికి, ఇది ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళకి ఎటువంటి రైట్ అనేది లేదనేది ఒకసారి తెలుసుకోవాలి మనం. సో అదేవిధంగా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా మనం చూసుకుంటే ఆర్టికల్ 48A అందులో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి కాదు. ఫండమెంటల్ డ్యూటీస్కి వస్తే మన ఆర్టికల్ 51AGకి వస్తే ఎవరైనా కూడా ప్రాథమిక పౌరులకి హక్కు ఉంది వీటి మీద అని వస్తుంది. మరి ఈ ప్రాథమిక పౌరుల్లో ఓవైసీ యాజమాన్యం లేదంటారా? అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఉచిత విద్య పేరు మీద మైనారిటీ వర్గాన్ని చూపించుకుంటూ ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారే. మనం అంతకుముందు ఇప్పుడు శాటిలైట్ మ్యాప్స్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఈవెన్ NRSC కూడా మనం నేషనల్ సెన్సార్ రిమోట్ సెన్సార్ సెంటర్స్ చూసుకుంటే ఆ మ్యాప్స్ ప్రకారం ఈ కాలేజ్ విస్తరణ, అంటే ఈ సల్కం చెరువు ఎంతవరకు ఈ కాలేజు దీని విస్తరణ ఎంత ఉంది, ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది, ఇది కట్టిన తర్వాత ఎంత కుంచుకుపోయింది, ఇవి కూడా మనం చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు నిరుపేదల ఇల్లులు మీరు కూల్చడానికి, మీకు బుల్డోజర్లు పంపించడానికి మీకు టైం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వాళ్ళని డైరెక్ట్గా రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తారు. వాళ్ళ పిల్లలు చదువుకున్నా, వాళ్ళ ఆపరేషన్ పరిస్థితిలో ఉన్నా, వాళ్ళకి ఏ పరిస్థితిలో ఉన్నా ఎందుకు ప్రభుత్వం ఎందుకు అడుగుతున్నారు అంటే మద్దతు ఉన్నందుక, ఎంఐఎం మద్దతు ఇస్తున్నందుక, లేకపోతే ఏమైనా మైనారిటీ ఓటు బ్యాంక్ రేపు ఏమైనా GHMC ఎన్నికల్లో ఏమైనా ఇబ్బంది అయిద్దన్న ఉద్దేశంతో ఆ కాలేజీని కనుక కూలిస్తే ఏమైనా ప్రాబ్లం అయిద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక అడుగు వేస్తుంది అనుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదు. మనకి అవి చాలా ఉదాహరణలే జరిగినాయి ముందు కూడా. ఓవైసీ వ్యక్తి ఆయన ఒకరోజు ఏం మాట్లాడాడు, ఎవడైనా కూడా నా కాళ్ళ దగ్గరికే రావాలని చెప్పి ఆ రోజు రేవంత్ సర్కార్ని మాట్లాడాడు. ఏ ప్రభుత్వం అయినా కూడా నా కాళ్ళ దగ్గరికే రావాలని చెప్పాడు. మరి ఆ రోజున వీళ్ళెవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. సరే అయిపోయింది. ఆ తర్వాత వందే మాత్రం గేయము అసెంబ్లీలో పాడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన, ఎంఐఎం పార్టీ నాయకుడు. మరి ఆ రోజున ఏమైనా పనిష్మెంట్ కానీ యాక్షన్ తీసుకోవడం కానీ ఏమైనా చేశారా ఈ రేవంత్ సర్కార్? చెప్పండి, లేదు. మరి వీళ్ళకి ఏం ధైర్యం ఉంది అసలు? ధైర్యం లేదు, చీమీ నొత్తురు అంతకన్నా లేదు. వీళ్ళకి ధైర్యం ఎక్కడ ఉంది అంటే నిరుపేదల ప్రజల్ని లోటు మీదకి లాగడంలో ఉన్న సాడిస్టిక్ ప్లెజర్. కాంగ్రెస్ నాయకులు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, TPC జనరల్ సెక్రటరీ. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. ఏంటి అంటే హైడ్రా అయితే మాత్రం సామాన్యులు అయితే లక్ష్యంగా చేసుకొని వాళ్ళ ఇళ్ళు అయితే మాత్రం కూల్చేస్తుంది, కానీ ఎంఐఎం జోలికి వెళ్ళట్లేదు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫాతిమా కాలేజీ వ్యవహారంపై ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒక పక్కేమో ఒకవేళ గనక కూలిస్తే మాత్రం ఎన్ని భవంతులైనా నిర్మిస్తామని చెప్పేసి ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఇప్పుడు
తర్వాత సెకండరీ డిస్ట్రిక్ట్ కాబట్టి దీనికి ఇందులో వచ్చినటువంటి సమస్యలు దీనికి భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటి ఈ జీఎస్ఎంసీ ఎన్నికల్లో విశ్వవిద్యాలయాలు వ్యక్తిగత పార్టీ అనేది వాళ్ళకు ఇండియన్ పార్టీ తోటి మనకు పోరాటానికి వాళ్ళు చెప్తుంటారు. మీరు ఎక్కడ సాధిస్తారు సాధించేటువంటి పార్టీలు బీజేపీ పార్టీలు రాష్ట్రాలు రాష్ట్రాలు ఇప్పుడు రైట్ శ్రీనివాసరావు గారు, మీరు మాట్లాడితే క్లారిటీ లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది, ప్లీజ్ రైట్ ఒకసారి సరి చేసుకోండి. రైట్ మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి అంటే హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్కేమో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీ విద్యాలయాన్ని అయితే మాత్రం ఒక పక్క మేము ఉచితంగా విద్యను అందిస్తుంటే మా కాలేజీలు కూల్చివేస్తారంటున్నారు. ఒక పక్క బీజేపీ నాయకుల ఆరోపణలు మాత్రం అక్కడ అంటే ఒక ఎంఐఎం జోలికి వెళ్ళే పరిస్థితి లేదు, ఒక పక్క బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మాత్రం కాలేజీని కూల్చివేస్తామని చెప్పేసి ఒక పక్క సీనియర్ నాయకులు బండి సంజయ్ అయితే మాత్రం హెచ్చరించారు. ఏ విధంగా చూడొచ్చు? ఇది రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా అవుతాయనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవచ్చు. ఏ విధంగా చూడొచ్చు కోటేశ్వర గారు? హైదరాబాదు పరిసరాల్లో అక్రమంగా నిర్మాణాలు చేశారనేటువంటిది అది ఒక ఓవెన్సీ మాత్రమే చేసినట్టుగా బీజేపీ నాయకులు చూపిస్తుంటారు. ఎందుకంటే రాజకీయంగా అవసరం కోసం వాళ్ళు ఆ విధమైన చేస్తుంటారు. మిగిలినటువంటి అక్రమాల గురించి లేదా అక్రమ కట్టడాల గురించి కిషన్ రెడ్డి గారు కావచ్చు లేదా బండి సంజయ్ గారు కావచ్చు ఎన్నిసార్లు మీడియా ముఖంగా ప్రస్తావించారనేటువంటిది అందరికీ తెలిసింది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, హైడ్రా అనేటువంటిది అక్రమ కట్టడాలను తొలగించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఫాతిమా కాలేజీ మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేకపోతే దానికి అభిమానించాల్సినటువంటి అవసరం లేదు. అది నిబంధనలకు ఖచ్చితంగా ఉందని తేలితే ఖచ్చితంగా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ హైడ్రా కొంతమంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుడి యొక్క అక్రమ నివాసం మీద కావచ్చు లేదా ఇటువంటి వాటి మీద కావచ్చు కోర్టు లిటిగేషన్స్ కి అవకాశం ఇచ్చి వాటిని కూర్చకుండా తాత్సారం చేస్తున్నది అనేటువంటి అభిప్రాయాలు జనంలో ఉన్నంత వాస్తవం. అయితే దీన్ని ఏమిటంటే బీజేపీ కోణంలో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ప్రతిదానికి మత కోణాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తున్నారు, రెచ్చగొట్టే విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఇదే బండి సంజయ్ గారు రోహింగ్యాల మీద కనుక జిహెచ్ఎంసీలో మేయర్ పదవి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని కూడా ఆయన పెద్ద మనిషి మాట్లాడారు. మరి అటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళకి కామన్ సెన్స్ ఉందా లేకపోతే ఏమిటనేటువంటి కూడా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా నిబంధనల ప్రకారం కోల్చాల్సిందే ఎవరికైనా సరే, ఎంఐఎం అవ్వచ్చు లేకపోతే అది పేదలదే లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఆ విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకోవాలి, చర్యలను ఖండిస్తున్నా. కానీ బీజేపీ నాయకుల వ్యాఖ్యలనే ఖండిస్తున్నా అన్నారు. రైట్ శ్రీనివాసరావు గారు, మా వాయిస్ క్లియర్ ఉందండి? మాట్లాడండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలే కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసుకుంటుంది. ఫాతిమా కాలేజీని ముందర పెట్టుకొని ఇప్పుడు కోటేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పారు. మరి మిగిలిన కూల్చే వాటి దగ్గర వాళ్ళు ఎంతవరకు వాయిస్ రేజ్ చేసిండ్రు, ఇక్కడికి వచ్చే వరకు దాన్ని పూర్తిగా కూడా మతపరంగా విద్వేషాలను రెచ్చగొట్టి దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నంతో చేస్తున్నటువంటి ఉద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలు వారు ఎవరు చేసినా. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు క్లియర్ గా మాట్లాడి రోహింగ్యాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాను. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోయారు. కేంద్రంలో అధికారంలో అయితే భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా, మళ్ళీ ఇప్పటి వరకు దాని ప్రస్తావన ఎత్తలేదు. అంటే కేవలం ఎలక్షన్స్ కోసము చేసేటువంటి ప్రక్రియ. ఫాతిమా కాలేజ్ మీద చట్టపరంగా అక్కడ ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది కాబట్టి దానికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే దీనికి న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి ఆగిన మాట వాస్తవం. దానికి ఏ ఇన్ఫ్లుయెన్స్ లో ఎవరు ఏ రంగు ఇచ్చుకున్నా కూడా దానికి చట్టపరంగా కోర్టు లీగల్ గా తీసుకొని దాని మీద చర్య తీసుకుంటారు.
Right. ఏమాత్రం కానీ శ్రీనివాసరావు గారు కోర్టు వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపడుతున్నారు అనేది విమర్శలు ఉన్నాయి. హైలైట్ చేసి చెప్తున్నారు శ్రీనివాసరావు గారు 4-5 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటి పేరు నేను తీసుకోదలుచుకోలేదు. రైట్ ఒకదాని కోసం కొన్ని వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆగి ఉన్నాయి. దానికి కోర్టు వైపు నుంచి క్లియర్ డైరెక్షన్స్ తీసుకొని వచ్చేసి దానికి కూలగొడతారు, దానికి సమయం పడుతుంది. అంతవరకు జరుగుతున్నటువంటి అంశం. కానీ దీన్ని ఏదో విధంగా రెచ్చగొట్టి ఇప్పుడు ఫాతిమా కాలేజు కూలగొట్టలేదని చెప్పి ప్రజల్లో కూడా ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దాన్ని ఫుట్టింగ్ తీసుకోవడానికి కార్పొరేట్ ఇక్కడ మన వరంగల్, ఖమ్మం ఇవి ఉన్నాయి కదా, దానికోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. రైట్ ప్రభా గౌడ్ గారు అంటే చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్లు ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఏదో ఒకటి వాళ్ళకు ఒక ఆయుధం దొరకాల, ఫాతిమా కాలేజీ న్యాయపరంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఆ న్యాయాంశాలపై కానీ అక్బరుద్దీన్ ఓవైసీ న్యాయపరమైనటువంటి హైకోర్టు వ్యాఖ్యలపై కూడా ఆయన తప్పుపట్టే విధంగా వ్యాఖ్యారు, బెదిరింపు ధోరణితో మాట్లాడారని చెప్పేసి మన బండి సంజయ్ కూడా మాట్లాడారు. ఏ విధంగా చూడొచ్చు అంటే ఎన్నికలు వస్తున్నప్పుడు బీజేపీకి ఏదో ఒక కారణం కావాలి అనేది వాళ్ళ వాదన. మనం మొన్న బై ఎలక్షన్ చూసుకుంటే మొదటి నుంచి చూసుకున్నా కూడా వీళ్ళు ఒక వర్గం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అన్ని వర్గాల గురించి వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. గుళ్ళు ధ్వంసం చేసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడింది లేదు. అప్పుడు ఎవరు ఏం చేశారు అని అడిగితే ఎంక్వైరీలో మధ్యస్థిమితం లేని మనిషి వచ్చి గుడి కూల్చాడని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు వర్గాల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు ఎక్కడ ఓటు బ్యాంకు వీళ్ళకి పోతాదని చెప్పి భయంతో ఈ రోజున వాళ్ళ కాలేజీ మీద చెయ్యి వేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారు. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేది వీళ్ళకి వర్తిస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఓవైసీ ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది ఖచ్చితంగా. అంటే నువ్వు న్యాయపరంగా వాళ్ళు ఇచ్చిన సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని కూడా నువ్వు గౌరవం లేదంటే నీకు అసలు నీకు ఎవరి మీద గౌరవం ఉంది? అంటే నన్ను ఎవడు ఏం చేయలేడు, నేను ఏదైనా నేను చేసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు మరి అలా ఇప్పుడు సరే వీళ్ళు పెట్టారు చెరువు దగ్గర, అది అలా కుంచిపోయింది, రేపొద్దున అది అలా కుంచిపోయి అది కూలిపోయింది అనుకోండి, మరి అక్కడున్న విద్యార్థులకి ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది మనకు వస్తుంది. మొన్న గచ్చిబౌలిలో కొంచెం వర్షం పడితేనే మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా మరి అక్కడ కూడా వర్షం పడినప్పుడు ఆ రూరల్ బాడీస్లోని మరి ఈ అక్రమ కట్టడం వల్ల మొత్తం అంతా కూలిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఎవరు చెప్తారు? అప్పుడు ఎవరికి వీళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు? అప్పుడు ఎంతమంది విద్యార్థులు చనిపోతారో వాళ్ళకి ఎవరు భరోసా ఇస్తారు? వీళ్ళు అదే రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మనం నిరుపేదలకి నువ్వు ఏ విధంగా చేశావో ఈ ఓవైసీ కూడా అదే విధంగా చెయ్యు, ఎందుకు చేయట్లేదు అన్నది మా ప్రశ్న. మేము ఇక్కడ వర్గాన్ని మేము మాట్లాడట్లేదు, ఈ వర్గాన్ని మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి రేవంత్ ఉద్యాన కింద ఆయన మారిపోయాడు, మేము మారలేదు. రైట్ కోటేశ్వరరావు గారు, ఒక పక్క కోర్టు వ్యాఖ్యలు కూడా అంటే ఎంఐఎం ఎమ్మెల్యే తప్పు పట్టే విధంగా వ్యాఖ్యానిస్తారు. కంటెంట్ ఆఫ్ కోర్టు ఆ సూచనలు అయితే మాత్రం పాటించాలా, కానీ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తుంది. ఎందుకు మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమా లేకపోతే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల దానికోసమా అనేది మాత్రం చేయట్లా, పెద్దోళ్ళపై చర్యలు తీసుకోవట్లా. ఎంఎంఏని అయితే మాత్రం ముట్టుకునే పరిస్థితి అయితే మాత్రం కాంగ్రెస్ సాహసం చేయలేకపోతుందని చెప్పేసి బీజేపీ నాయకుల యొక్క వాదన. ఏ విధంగా చూడొచ్చు? కోర్టు వ్యాఖ్యల్ని ఎవరైనా తప్పు పెట్టినా లేకపోతే ధిక్కరించినా తాను తన కోర్టు రక్షించిన వాళ్ళు చర్యలు తీసుకుంటారు. దానికి బండి సంజయ్ గారి వ్యాఖ్యానించి మనం వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నిజంగా కోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే బండి సంజయ్ గారిని అడుగునండి, కోర్టుకు వెళ్ళి ఏం కోర్టు మీకు మేము ధిక్కరిస్తున్నారు ఫలానా అయిందని చెప్పేసి వెళ్ళమనండి. ఒట్టి మాటలు ఎందుకు? కోర్టుకు తెలియదా? సుమోటగా తీసుకోవచ్చు కదా మీడియాలో వచ్చినటువంటి వార్తలు వీటన్నిటిని. అందుకని బండి సంజయ్ సంబంధం, దీనిలో బండి సంజయ్ గారికి ఏం సంబంధం అనేటువంటిది ఒకటి. ఒకవేళ సంబంధం కోర్టుకు ఆయన వెళ్ళమనండి, ఫిర్యాదు చేయమనండి బీజేపీని, లేదా కోర్టు ధిక్కరణ నేరం కింద చేయమనండి. కోర్టు యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేటువంటిది చూస్తాం. అది నేను అందుకే చెప్తున్నా, ప్రతి కోణంలో కూడా రాజకీయం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తా ఉంది. అనేకమైనటువంటి ఉన్నాయి కదా, ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఉన్నాయి. బీజేపీ నాయకులే కొంతమంది ఆక్రమించినటువంటి వాటిని కూల్చివేసినటువంటి ఉదంతం కూడా ఉంది కదా. ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేశారు. అందుకని ఇలాంటివన్నీ కూడా కేవలం దాన్ని వద్దని నేను అంటున్నా, ఫాతిమా కాలేజీ సమస్యను ప్రస్తావించవద్దని నేను అంటున్నా. కానీ ఎప్పటి నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఫాతిమా కాలేజీ ఎప్పటి నుంచి ఆక్రమణకి పాల్పడింది,
అది కదా ముఖ్యం. Right. అనలిస్టా Right. లేకపోతే ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీకి సపోర్టరా అనేది Right, మాకు right. అర్థం ఒక్క కావట్లేదు. నిమిషం, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, తెలుస్తుంది, Right, తెలుస్తుంది, right, right, తెలుస్తుంది. right, right. మీరు- Please, please. అదే, అదే. ఒక్కొక్క నిమిషం, ప్రభాగౌడ్ గారు, please. నేను మజ్లిస్ పార్టీ Right. సపోర్టర్ ని. శ్రీనివాసరావు గారు, ఏం చేస్తారు చెప్పండి. శ్రీనివాసరావు గారు ఒక ఏం విషయం చెప్పండి. మాట్లాడతారు బీజేపీ గనక అధికారంలోకి వస్తే మాత్రం కాలేజీని అయితే కూల్చివేస్తామంటే ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ బలం పుంజుకుంటుంది అనుకోవచ్చా? శ్రీనివాసరావు గారు, ఎలక్షన్స్ కోసము భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి అభూత కల్పనలు అవన్నీ. Okay. వాళ్ళ అధికారంలోకి వస్తాము అంటే అధికారంలోకి వస్తేనే వాళ్ళు ఏ పైన చేస్తామని చెప్తారు. Right. అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేయరు. కేంద్రంలో అధికారంకి వచ్చి 12 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? పెట్రోల్ డీజిల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినాయని చెప్పి పెంచారు. మరి తగ్గినాయి, ఎందుకు తగ్గిస్తలేరు? పెట్రోల్ గురించి మాట్లాడుతూ మేము GST కౌన్సిల్ మీరు మీటింగ్ రామాలయంలో ఒప్పుకోలేదని మేము కూడా మాట్లాడాల్సి మీకు అవకాశం వస్తుంది. ఇస్తాం. టాపిక్ డైవర్ట్ చేస్తే. సరైన సమాధానం ఉన్నదా? Right. కాదు, మీరు ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడేటప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి. ఫాతిమా కాలేజీని ఒక్కటే పాయింట్అవుట్ చేసి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంకా మిగిలిన కాలేజీలు కూడా ఉన్నాయి. వాటి గురించి అన్నిటి గురించి కూడా కలిపి మాట్లాడితే కొంతవరకు మీరు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉందని Right. అనుకోవచ్చు. కానీ ఒకే ఫాతిమా కాలేజీ గురించి మాట్లాడుతుంటే ఎవరు కూడా రాజకీయ కోణంలో ఉందనే చూస్తారు. Right. మీరు ఎవరు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ వైపు మాట్లాడిన వాళ్ళు మాత్రమే భారతీయులు. మిగిలిన వాళ్ళు ఎవరు భారతీయులు కాదు. Right. ఎవరు మాట్లాడినా కూడా దేశద్రోహులు వాళ్ళు. Right. అసలు దేశద్రోహం యొక్క భావజాలం నుంచి పుట్టి వీళ్ళు క్యాపిటలిస్టుల చేతులు దేశాన్ని పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. Right. ఇక వాళ్ళు ఊరికే దేశం Right. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు. స్వతంత్ర ఉద్యమం అప్పుడు ప్రభాకర్ గారు, చివరిగా స్వతంత్ర చెప్పండి. ఉద్యమం ఒక్క నిమిషం తర్వాత లేదు శ్రీనివాస్ గారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు Right. సరిగ్గా శ్రీనివాస్ గారు, ఎంతసేపటికి చివరిగా వాళ్ళు కేవలం దీని భారతీయతను హిందుత్వాన్ని ముందర పెట్టుకొని Right. వ్యాపారం చేసుకుంటారు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు, చివరిగా చెప్పండి. ఏంటి అంటే ఈ ఫాతిమా కాలేజీపై బీజేపీ పోరాటం ఉధృతం చేస్తుందంటారా, లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలపై న్యాయపరంగా ఎదుర్కొంటారంటారా? మేము ఈ కాలేజు ఇదని కాదండి. ఇప్పుడు పేదవాళ్ళకి ఏ విధంగా మీరు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇల్లులు కూలగొట్టారో అదే విధంగా ఫాతిమా కాలేజీ కూడా మీరు చేయండి, ఎందుకు చేయరని మేము అడుగుతున్నాం. Right. అది క్లియర్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు పెట్రోల్ గురించి. మేము GST పరిధిలోకి పెట్రోల్ తీసుకొస్తామని మేము మాట్లాడితే వీళ్ళు ఆనాడు సపోర్ట్ చేయలేదు. Right. వాళ్ళ లాభం కోసం వీళ్ళు మైనారిటీ ఈ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి వీళ్ళు భయపడి చేతకాక వాళ్ళని ఏమీ చేయకుండా బీజేపీ పైన వీళ్ళు మెబం మోపుతున్నారంటే అది సిగ్గు చేటు వాళ్ళకి. ఆ ప్రభుత్వం నడుపుతున్నారా 2.5 సంవత్సరాల్లో? రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ, ప్రభాగౌడ్ గారు, బీజేపీ స్పోక్ పర్సన్, అలాగే మన్నే కోటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషణ స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే GHMC ఎన్నికల్లో ఒక ఫాతిమా కాలేజీని ప్రధాన అస్త్రంగా బీజేపీ ముందుకు తీసుకువెళ్తుందా, లేకపోతే న్యాయపరంగా ప్రభుత్వం ముందున్నటువంటి అంశాలతోటి ఆ కాలేజీ మీద చర్యలు తీసుకుంటానదే మనం వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇచ్చ.